ఇంట్లో కానివ్వండి, నెట్టింట్లో కానివ్వండి, పిల్లలు ఆడుకునే వస్తువైనా, డిజిటల్ కంప్యూటర్ అయినా, దీపపు ప్రమిదల నుంచి మిరుమిట్లు గొలిపే బాణసంచా వరకు అంతా చైనామయం. చౌకగాను అందరికీ అందుబాటులో లభిస్తూ మార్కెట్ను కమ్మేశాయి చైనా ఉత్పత్తులు. మొబైల్ ఫోన్ల విషయంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ప్రముఖ బ్రాండ్లు సైతం చైనా తయారీ హ్యాండ్సెట్లను వినియోగిస్తున్నాయి. ఇది అది అని కాదు, ఎలాంటి వస్తువునైనా మేమున్నామంటూ విపణిని ముంచెత్తుతున్నాయి చైనా తయారీ వస్తువులు. అవి అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందడానికి కారణం కోరుకున్న రకాలు అతి తక్కువ ధరలో లభించడమే. అలాంటి వస్తువుల్ని బహిష్కరించాలంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం నడుస్తోంది. కారణం పాకిస్తాన్ను చైనా వెనుకేసుకురావడమే. ఆ స్థాయిలోనే డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పాలంటే ఆ దేశానికి నష్టం కలిగించే చర్యలు తీసుకోవాలన్నది చాలా మంది నెటిజన్ల అభిప్రాయం. డ్రాగన్ అవన్నీ తలకెక్కించుకునే పరిస్థితిలో ఉందా? అసలు అది సాధ్యమేనా? ప్రపంచీకరణ నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకున్న దేశాల్లో ముందుంది చైనా. తనకున్న అధిక జనాభానే అనుకూల వనరుగా మార్చుకుని అతి తక్కువ ఉత్పాదక వ్యయంతో అన్ని రకాల వస్తువులను ప్రపంచ మార్కెట్లో కుమ్మరిస్తోంది. ఆ తాకిడికి తట్టుకుని నిలిచిన దేశాలు దాదాపు లేవని చెప్పాలి. చివరికి అగ్రరాజ్యం అమెరికాలో సైతం చైనా చౌక ఉత్పత్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. నాణ్యత లేకపోయినా ధరలు చౌకగా ఉన్నందువల్ల చైనా నుంచి వచ్చి పడుతున్న వస్తువులకు ఆదరణ పెరుగుతూనే ఉంది. మధ్యతరగతి జనాభా అధికంగా ఉన్న భారత్ లాంటి దేశాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా సందేశాలు వచ్చి పడుతున్నాయి. ఇందుకు కారణం కరుడుగట్టిన తీవ్రవాది మసూద్ అజర్ను చైనా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా గుర్తించకపోవడమే. ఈ విషయంలో ఎన్నోసార్లు భారత్ చేసిన ప్రయత్నాలను చైనా బహిరంగంగానే తోసిపుచ్చింది. అంటే ఆ దేశం పాక్కే వంతపాడుతుంది, కానీ భారత్ వైపు మొగ్గు చూపటం లేదని భావిస్తున్న చాలా మంది ఇలాంటి చర్య తీసుకోవాలంటూ సామాజిక మాధ్యమాలే వేదికగా ఉద్యమాలు తీవ్రతరం చేశారు. వరుసగా ఇటీవల జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే దేశవ్యాప్తంగా పెల్లుబుకిన ప్రజల ఆగ్రహం అర్థం చేసుకోవచ్చు. ఆ ఆవేశంలో నుంచి వచ్చిందే బహిష్కార పిలుపు. అయితే వీటి వల్ల తలెత్తే పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఏకపక్షంగా ఉంటాయా? ఇరుపక్షాలకు నష్టం చేస్తాయా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వెల్లువలా వచ్చిన సందేశాలపై ఘాటుగా స్పందించింది డ్రాగన్ దేశం. అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్లో తీవ్ర విమర్శలు చేసింది. భారత్ చేస్తున్నవి అరుపులే కాని చేతలు కాదని పేర్కొంది. పోటీ పడటం చేతకాని వారే ఇలాంటి చర్యలకు పాల్పడతారని విమర్శించింది. మేక్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావిస్తూ ఆచరణాత్మకంగా లేని ఇలాంటి పథకాల వల్ల భారత్లో పెట్టుబడులు పెట్టడం ఆత్మహత్యా సదృశ్యమేనని తన సంస్థలకు హెచ్చరించింది. అవినీతి ఎక్కువ అని, ఉద్యోగుల్లో కష్టించి పనిచేసే తత్వం ఉండదని విమర్శించింది. పూర్తిస్థాయిలో రహదారులు, హైవేల నిర్మాణం జరగలేదని, విద్యుత్, నీటి సరఫరా అంతంత మాత్రమే అని ఇష్టానుసారం పేట్రేగిపోయింది. అమెరికాతో భారత సాన్నిహిత్యంపైన విమర్శలు గుప్పించింది చైనా అధికారిక పత్రిక. అమెరికా ఎవరికీ మిత్రదేశం కాదని చెబుతూ చైనాను నిలువరించేందుకే వారు భారత్ను అక్కున చేర్చుకుంటున్నట్టు చెప్పింది. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న చైనాను చూసి అమెరికా ఓర్వలేకపోతోందని చెబుతోంది. నిజానికి భారత్లో సంపదకు కొదవలేదని, కానీ ఆ సంపద ఎక్కువ మొత్తం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉందన్నది గ్లోబల్ టైమ్స్ అభిప్రాయం. అందుకే మీ దుకాణాలు భారత్లో పెట్టే బదులు చైనాలోనే పెట్టుకోమని స్థానిక వ్యాపారులకు సూచిస్తోంది. భారత్ నుంచి చాలా మంది వ్యాపారులు పెద్ద ఎత్తున చైనాకు వచ్చి వస్తువులు కొనుగోలు చేసుకుని వెళ్తున్నారని, అలాంటప్పుడు ఆ సాంప్రదాయాన్ని కాదని భారత్లో సంస్థలు నెలకొల్పి డబ్బులు వృధా చేసుకోవాల్సిన అవసరం ఏముందంటోంది ఆ పత్రిక. ఓ విధంగా చూస్తే ఇప్పటికిప్పుడు భారత్ ఏమీ చెయ్యలేదన్నది చైనా విమర్శల సారాంశం.
ఒక పక్కలో బల్లెంలా ప్రతి విషయంలో భారత్ను ఇబ్బంది పెట్టడమే కాక పాకిస్తాన్తో అంటకాగుతూ ఇలాంటి కారు కూతలు కూస్తోన్న డ్రాగన్ దేశంపై మన నెటిజన్ల ఆవేశాన్ని ఏమాత్రం తప్పుబట్టలేం. కానీ అసలు ఇలాంటి మాటలు ఒకరితో ఎందుకు అనిపించుకోవాలి? ఇంతకాలం సొంత కాళ్లపై నిలబడటం మాని దిగుమతులపైనే ఆధారపడిపోవడమే ఇందుకు కారణం. అందుకనే వస్తూనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చారు ప్రధాని మోదీ. కాకపోతే ఆ ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం చూస్తే చైనా నుంచి మనకు టెలికాం, కంప్యూటర్ హార్డ్వేర్, ఎరువులు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సేంద్రియ రసాయనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఔషధాలు, ఇనుము, ఉక్కు, బాణాసంచా, సిల్క్, ఆడుకునే బొమ్మలు దిగుమతవుతున్నాయి. మరే దేశం నుంచి ఇన్ని రకాల వస్తువులు దిగుమతి కావు. దేశంలో పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగానే దిగుమతులు పెరుగుతున్నాయి. ధరలు కూడా అందుబాటులో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా వెల్లువెత్తుతున్న చైనా బాణాసంచా ఇందులో ఓ కోణమే. ఉక్కు రంగంలోనూ చైనా దిగుమతులు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే నష్టాలు వెంటాడుతున్న పరిశ్రమకు చైనా ఉక్కుతో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. నాణ్యత లేని నాసిరకం తక్కువ ధరకే మార్కెట్లోకి దించుతోన్న చైనా దేశీయ ఉక్కు విపణిని దారుణంగా దెబ్బతీసింది. నిర్వహణ, ఉత్పత్తి వ్యయంలో మెరుగ్గా ఉండే ప్రైవేటు ఉక్కు పరిశ్రమలు ఆ కాకను తట్టుకోలేకపోయాయి. అలా ప్రపంచ ఉక్కు మార్కెట్ను గుప్పిట్లో పెట్టుకున్న చైనా భారత మార్కెట్ను శాసిస్తోంది. దేశీయ పట్టు పరిశ్రమకు చైనా ముడి పట్టుదారం గొడ్డలిపెట్టుగా మారింది. పట్టు పరిశ్రమపై ఆధారపడిన పలు రంగాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల చైనా పట్టుదారం దేశంలోకి భారీ స్థాయిలో రవాణా జరిగింది. నిల్వలు ఎక్కడివక్కడ పేరుకుపోయాయి. ఈ కారణం వల్ల దేశంలో పట్టుదారం ధరలు భారీగా పడిపోయాయి. చైనా పట్టుదారం తక్కువ ధరకు లభించడమే కాకుండా నాణ్యతలోనూ దేశీయ పట్టుదారం కంటే బాగుంటుంది. ఈ కారణం వల్ల పట్టు వస్త్రాలు నేయడానికి చైనా పట్టును అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లోనూ చైనా తయారీ వస్తువుల ప్రమేయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంది. చైనా మొబైల్ ఫోన్ల గురించి చెప్పాల్సిందే లేదు. మార్కెట్లలో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్లలో ఇవి కూడా భాగమైపోయాయి. జియోమీ, ఒప్పో, వివో, హువావే, లెనోవో వంటి స్మార్ట్ ఫోన్లకు కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. జియోమీ అయితే అక్టోబర్ మొదటి వారంలో దేశంలోని 30 సిటీల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లలో 3వ స్థానంలో నిలిచింది. అంటే ఓవైపు చైనా వస్తువులు బ్యాన్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నా మరోవైపు కొనుగోళ్లు మాత్రం యథావిధిగా సాగుతూనే ఉన్నాయి. మోటార్ బైక్ల నుంచి ఆహార వస్తువుల వరకు మేడ్ ఇన్ చైనావే. చైనీస్ నూడిల్స్ అంటూ విపరీతంగా ప్రకటనలు కుమ్మరించి మరీ అమ్మేస్తున్నారు. అంతేకాదు హోటళ్లలో ప్రత్యేకంగా చైనీస్ ఫుడ్ మెనూలు పెడుతున్నారు. అవి చాలదన్నట్లు పాలు, పాల పదార్థాలు, చైనా కోడిగుడ్లు, చైనా బియ్యం, అది కూడా ప్లాస్టిక్ బియ్యం అంటూ ఆఖరికి గాలిపటాలు ఎగురవేసే మాంజా కూడా చైనా నుంచి వచ్చింది. అవి చైనా వస్తువులని కూడా తెలియకుండా వాడేస్తున్న వారు ఎంతో మంది. తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని చైనా వస్తువులు నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఇబ్బడి ముబ్బడిగా తరలివస్తున్న వస్తువుల కారణంగా దేశంలోని చిన్న మధ్యతరహా సంస్థలు నష్టాలు మూటగట్టుకుంటుండటం వల్ల కొన్ని వస్తువుల దిగుమతిపై ఇప్పటికే నిషేధం విధించింది కేంద్రం. నిషేధం విధించిన వాటిలో కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు, పాలు, పాల పదార్థాలు, ఉక్కు ఉత్పత్తులున్నాయి. అయితే ఇక్కడ కొందరు పరిశ్రమ పెద్దల అభిప్రాయం మరోలా ఉంది. ప్రస్తుతం పాక్ మీద ఉన్న కోపం, అది ఈ స్వేచ్ఛా విపణి రోజుల్లో చైనాపై చూపించాలనుకోవటం ఎంతవరకు సమంజసం? ఒకవేళ వారికి బుద్ధి చెప్పాలని అనుకుంటే నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకు అందించేలా పోటీ పడాలి. అలాంటప్పుడు చైనా వస్తువులను పనిగట్టుకుని బహిష్కరించాల్సిన అవసరం ఉండదు. వాటికన్నా తక్కువ లేదా అదే ధరకు నాణ్యమైన భారత్ తయారీవే దొరికితే చైనా వస్తువులను ఎందుకు కొంటారు? కేవలం బాణాసంచా వంటి దిగుమతులను బహిష్కరిస్తే చాలదు. దీపావళి సీజన్కు 3 నెలల ముందే చైనా సరుకు దిగుమతైపోయింది. అంటే ఇప్పుడు వాటిని బహిష్కరించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి అంటే, గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆ విషయం చెప్పకనే చెప్పినట్లయింది. దౌత్యపరంగా పాక్ను ఏకాకి చేయాలన్న ప్రయత్నం ఫలించినప్పటికీ ప్రధాని మోదీ మాత్రం చైనాతో ఆర్థిక బంధాన్ని ముందుకు సాగించేందుకే ప్రయత్నించారు. ఎందుకు అంటే, మన మిత్రదేశంగా భావిస్తోన్న అమెరికాతో 2015లో మన వాణిజ్య విలువ $23 బిలియన్. అదే సమయంలో పరస్పరం కత్తులు దూస్తోన్న చైనా అమెరికా మధ్య వాణిజ్య విలువ $367 బిలియన్ ఉంది. అంటే ఇక్కడ కేవలం మిత్రత్వం ఉంటే సరిపోదు. వాణిజ్య బంధాలను రాజకీయ దౌత్యపరమైన కోణాలకు ఆవల చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చైనా వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసేది సామాన్య జనమే. ఇప్పుడు వాటిని బహిష్కరిస్తే ఇబ్బందులు ఎదుర్కొనేది వాళ్లేనంటున్నారు. గతేడాది చైనా నుంచి $61.5 బిలియన్ విలువైన వస్తువులు దిగుమతి చేసుకున్నాం. అదే సమయంలో చైనా దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ కేవలం $9.5 బిలియన్ ఉంది. అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భావిస్తోన్న చైనా కన్నా మనం 6 రెట్లు అధికంగా దిగుమతులు జరిపినట్టే. అంటే ఓ విధంగా చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ మరో విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే చైనాతో మన వాణిజ్య లోటు ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ లోటు పూరించుకోవడానికి 5 ఏళ్ల పాటు సాగేలా రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రెండు దేశాల మధ్య ఆ రకమైన ఆర్థిక సౌభ్రాతృత్వం ఉన్నప్పుడే సంబంధాలు సుస్థిరంగా, శాంతియుతంగా సాగుతాయన్నది విశ్లేషకుల మాట. అదే సమయంలో ప్రత్యామ్నాయాలు లేకుండా హఠాత్తుగా చైనా వస్తువుల బహిష్కరణ వల్ల తలెత్తే పరిణామాలు స్థానిక వ్యాపారులకు నష్టం కలిగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు ఆ డబ్బు తిరిగి ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియక సతమతమయ్యే పరిస్థితులు తప్పవు. ఒకవేళ వస్తువుల బహిష్కారం జరగాలంటే అది మూలాల నుంచి సాగాలి. కానీ దాదాపు మనం వాడే ప్రతి వస్తువు ఏదో రూపంలో చైనా నుంచి దిగుమతైనవే ఉంటున్నాయి. ఒకటేమిటి, అన్ని రకాలుగా మార్కెట్ను ముంచెత్తుతోన్న చైనాను నిలువరించడం ఎలా? ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్న సమస్య తక్షణం చైనా వస్తువులను బహిష్కరించడమా, లేదంటే వాటికి సరైన ప్రత్యామ్నాయాలు సృష్టించడమా? ఇప్పటికిప్పుడు వస్తువులను బహిష్కరించడం వల్ల దేశభక్తుల మనోభావాలు సంతృప్తి పడవచ్చేమో గాని ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువే. అలాగని చైనా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు, బెదిరింపులు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. అందుకు తగ్గట్టుగా ఆ దేశానికి రుచి చూపించాల్సిందే. అయితే పాకిస్తాన్ వెనకేసుకొస్తోన్న చైనాను నిలువరించేందుకు దేశ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆ దేశంతో వాణిజ్య బంధాన్ని పరిమితం చేసుకోవాలా వద్దా అన్నది ఇప్పుడు దేశ నాయకత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.